రైట్. ఇక మరికొన్ని గంటల్లో దేశం ఆసక్తిగా ఎదురు చూస్తున్న 2 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ గురించి మనం మాట్లాడుకుందాం. తొలిదశ ఎన్నికలు అక్కడ జరగబోతున్నాయి. అక్కడ ఎవరి పరిస్థితులు ఎలా ఉన్నాయి? బెంగాల్లో దీదీకి ఈసారి గట్టి పోటీ తప్పదంటున్నారు. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ అధికారంలోకి వస్తుందా? అక్కడ కమలం వికసిస్తుందా? ఏ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయో కూడా చర్చిద్దాం. తమిళనాడులో త్రిముఖ పోటీ నెలకొంది. విజయ్ ఎవరి ఓట్లు చీల్చబోతున్నారు? ఆ చీల్చిన ఓట్లు ఎవరిని అధికారంలోకి తీసుకురాబోతున్నాయి? ఎవరిని ప్రతిపక్షంలో కూర్చోబెట్టబోతున్నాయి? స్టాలిన్ మరోసారి విజయం సాధిస్తారా? తమిళనాడులో ఎన్డీఏ అసలు మెజార్టీ తెచ్చుకోగలుగుతుందా? ఈ అంశాల గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు పశ్చిమ బెంగాల్ ఎలా ఉంది చూసే ప్రయత్నం చేద్దాం. మొదటగా పశ్చిమ బెంగాల్లో ఎవరి పరిస్థితులు ఎలా ఉన్నాయి? సో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఈసారి చర్చనీయాంశం అవుతున్నాయి. అనేక అంశాలు ఈ ఎన్నికలపై ప్రభావం చూపుతున్నాయి. తొలి విడత ఓటింగ్ సరళిపై ఆసక్తి నెలకొంది. ఇక బెంగాల్లో దీదీకి ఈసారి గట్టి పోటీ తప్పదా? 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న టీఎంసీకి ఇప్పుడు గట్టి పోటీ ఎదురవుతోంది. ప్రజా వ్యతిరేక పాలనతో పాటు భారతీయ జనతా పార్టీ అక్కడ పట్టు సాధించడంతో పరిస్థితులు తారుమారు కాబోతున్నాయా? వేచి చూడాల్సిన అంశమే. టీఎంసీ అధికారంలోకి మరలా వచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయా అంటే అవుననే వాళ్ళు ఉన్నారు, కాదనే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే అక్కడ పోటీ మాత్రం గట్టిగానే ఉందన్న టాక్ వినిపిస్తోంది. దోబూచులాట ఆడుతోంది విజయం ఎవరి వైపు అనేది. ఏం జరుగుతుందో ఓటరే తేల్చాలి. కమలం వికసిస్తుందా? పశ్చిమ బెంగాల్లో మొదటిసారి భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం అంతా అస్త్రశస్త్రాలతో అక్కడ ప్రచారాన్ని హోరెత్తించింది. సో ఏం జరగబోతుంది? పశ్చిమ బెంగాల్ను భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోబోతుందా? అసలు ఎక్కడెక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి? మొదటి విడతలో నార్త్ బెంగాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. సౌత్ బెంగాల్లోని కొన్ని జిల్లాలతో కలిపి మొత్తంగా 152 నియోజకవర్గాల్లో తొలి విడత పోలింగ్ ఈ నెల 23న జరగనుంది. 3,60,00,000కు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 1,84,00,000 మంది మహిళా ఓటర్లుంటే 1,75,00,000 మంది పురుష ఓటర్లు ఉన్నారు. 2,450 సెంట్రల్ పారామిలిటరీ బలగాలతో కలిపి 2,50,000 మంది పోలీస్ సిబ్బందిని ఎన్నికల కమిషన్ మోహరించింది. అండ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా కూడా తీసుకుంది ఎన్నికలను ఈసీ. తమిళనాడుకు వచ్చేస్తే తమిళనాడులో త్రిముఖ పోటీ నెలకొందా? అసలు ఏం చేయబోతున్నాడు విజయ్? ఈసారి తమిళనాడులో తీవ్ర ఉత్కంఠ పోటీ అయితే కనిపిస్తోంది. ముఖ్యమంత్రి డిఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ సారథ్యంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ మరోసారి విజయదుంది మోగించేందుకు పట్టుదలగా పావులు కదిపింది. మొత్తం 234 అసెంబ్లీ నియోజకవర్గాలు తమిళనాడులో ఉంటే అన్ని పార్టీల నుంచి 4,000కు పైచిలుకు అభ్యర్థులు ఈసారి బరిలో నిలిచారు. ఈ నెల 23న అంటే రేపు ఒకే విడతలో అక్కడ పోలింగ్ జరుగుతోంది. అయితే ఇప్పుడు విజయ్ చుట్టే తమిళనాడు పాలిటిక్స్ తిరుగుతున్నాయి. విజయ్ ఎవరి ఓట్లు చీల్చబోతున్నారు? ఏఐడిఎంకే సారథ్యంలో భారతీయ జనతా పార్టీతో కూడిన ఎన్డీఏ ఈసారి తమిళనాడులో చక్రం తిప్పుతామని ధీమాతో ఉంది. తమిళనాడులో ప్రత్యామ్నాయ శక్తి తామేనంటూ టీవీకే చీఫ్ విజయ్ తొలిసారి ఎన్నికల బరిలోకి దిగి తన ప్రాభవాన్ని చూపించబోతున్నారు. దీంతో తమిళనాట త్రిముఖ పోటీ కనిపిస్తోంది. ఇండి కూటమి మరోసారి విజయం సాధిస్తుందా? ఆ ఛాన్సెస్ అక్కడ ఉన్నాయా? డిఎంకే ఆధ్వర్యంలో పోటీ చేస్తున్న ఇండి కూటమికి ఈ ఎన్నికలు ఒక రకంగా చెప్పాలంటే అగ్ని పరీక్షే. ఎందుకంటే టీవీకే రూపంలో విజయ్ ముప్పు పొంచుంది. సో ఏం చేయబోతున్నాడు విజయ్? విజయ్ ఎవరి ఓట్లను చేల్చబోతున్నాడు? తనదైన ముద్ర వేసుకుంటాడా? ఏఐడిఎంకే ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూడా గట్టిగానే పోటీ ఇస్తోంది. ఇక తమిళనాడులో ఎన్డీఏ మెజార్టీ తెచ్చుకోగలుగుతుందా? దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడు భారతీయ జనతా పార్టీకి ఎప్పుడు కొరకరాని కొయ్యే అంటే ఎస్ అనాల్సిన అవసరమే. ఇక ఈసారి మాత్రం పరిస్థితులు మారబోతున్నాయని చెప్తున్నారు. కానీ అక్కడ విజయ్ ఎవరి ఓట్లు కైవసం చేసుకుంటారు, ఎవరి ఓట్లను చీల్చబోతున్నాడు అనేదే ఈ ఎన్నికల్లో తీవ్ర ఉత్కంఠ రేపే అంశం. సో ఈ అంశం గురించే మాట్లాడదాం. ఇక తమిళనాడు ఎన్నికలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపీనాథ్ సిద్ధంగా ఉన్నారు. గోపీనాథ్, చూస్తున్నాం తమిళనాడు ఎన్నికలు ఈసారి అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగబోతున్నాయి. అక్కడ ఎప్పుడూ కూడా ఒకసారి జయలలితకు సాధ్యమైంది, అధికారం అనేది మారుతూ ఉంటుంది, ప్రజలు ఆ విధంగా తీర్పునిస్తూ వస్తున్న పరిస్థితి. కానీ స్టాలిన్ చాలా గట్టిగా ఉన్నారు. స్టాలిన్ సారథ్యంలోని పార్టీయే మరొకసారి ఆ కూటమి అధికారాన్ని కైవసం చేసుకోబోతుందా? విజయ్ అసలు ఎవరి ఓట్లను చీల్చే అవకాశాలు ఉన్నాయి? విజయ్ ఎన్ని సీట్లు సాధించగలుగుతారు? అండ్ ఇక్కడ ఎన్డీఏ కూడా ఈసారి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సో ఏం జరగబోతుంది తమిళనాట? వంశీ, మరికొన్ని గంటల్లోనే అంటే రేపు ఉదయం 7 గంటల నుంచి కూడా తమిళనాడు పూర్తిగా కూడా ఒకేసారి 234 నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. అయితే నిన్న సాయంత్రం వరకు కూడా ఎన్నికల ప్రచారం జరిగింది. పెద్ద ఎత్తున అధికార పార్టీతో పాటు మిగిలిన పార్టీలు ఎవరైతే మీరు చెప్తున్నట్టు టీవీకే పార్టీ, ఎందుకంటే కొత్త పార్టీ 6 నెలల లోపలే ఆయన పార్టీ పెట్టడం జరిగింది. ఎన్నో రకాల అంటే చివరి నిన్న మధ్యాహ్నం ఒక లేఖ విడుదల చేయడం జరిగింది టీవీకే పార్టీ అధినేత విజయ్. ఆ లేఖే ఇప్పుడు సంచలనంగా మారింది. నిన్నటి నుంచి కూడా
రాజకీయ సమీకరణాలన్నీ కూడా మారిపోతున్నాయి. ఒకవైపు అధికార పార్టీని ఇరుకుని పెట్టే ప్రయత్నం చేయడంతో పాటు సీటు తగ్గించడానికి ఆ లేఖ అస్త్రంగా మారినటువంటి చర్చ మాత్రం ప్రజల్లోకి పెద్ద ఎత్తున వెళ్తుంది. పార్టీని ఆవిర్భావం చేసింది కేవలం ప్రజాసేవ కోసమే తప్ప ఎక్కడ కూడా రాజకీయంగా తాను ముందుకు వెళ్ళడానికి కాదు, ప్రజల కోసం సేవ చేయడానికి అని అంటూ కూడా ఆయన కొన్ని అంశాలను దాంట్లో లేవనెత్తే ప్రయత్నం చేశారు నిన్న. మరి ఎన్నో రకాలుగా అంటే అధికార పార్టీని ఈ రకంగా ఇబ్బందులు పెట్టడం మరి ఎందుకంటే అంటే ఆయన పార్టీ పెట్టే సందర్భంలో కూడా తాను అంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా తను ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురి చేసింది. అదే విధంగానే రాష్ట్రంలో ఉన్నటువంటి డిఎంకే పార్టీ కూడా ఆ పార్టీని ముందుకు తీసుకెళ్ళకుండా నన్ను నానా రకాలుగా కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేశారు. వీళ్ళందరినీ ఎదుర్కొని ఇవాళ మీకు తమిళ అంటే ప్రజల కోసం సేవ చేయడానికి ముందుకు వచ్చానంటూ కూడా ఆయన చివరి సమావేశంలో నిన్న గోపినాథ్ మీరు చెప్తున్నట్టుగా లేఖే కాదు, ఒక సంచలన వీడియో కూడా విడుదల చేశారు, భావోద్వేగంతో ప్రసంగించారు. అండ్ విజయ్కి సంబంధించి ఈ అంశం అయితే మనకు బోర్డర్ ఉంటుంది తమిళనాడు, చాలా ప్రాంతాల్లో తెలుగు సంతతికి సంబంధించిన వాళ్ళు గెలుపోటములను ప్రభావితం చేసే పరిస్థితి ఉంది. అందుకోసమే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ప్రచారంలో పాల్గొన్న పరిస్థితి. సో ఏంటి అసలు ఈ రెండు అంశాలు ఎంతవరకు గెలుపోటములను ప్రభావితం చేయగలుగుతాయంటారు, అటు విజయ్ది అట్ ది సేమ్ టైం ఇటు చంద్రబాబు నాయుడు? ఖచ్చితంగా, ఎందుకంటే కూటమి తరఫున ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దాదాపుగా 1.5 రోజు 2 రోజుల పాటు కూడా తమిళనాడులో చాలా ప్రాంతాల్లో పర్యటించారు. ఒకవైపు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుల్ని, అదేవిధంగా మీరు అన్నట్టుగా ఏపీకి బార్డర్ లో చాలా మండలాలు, చాలా కొన్ని నియోజకవర్గాలన్నీ ఉంటాయి. తెలుగు ప్రజలు దాదాపుగా చాలా ప్రాంతాల్లో దాదాపు 100కు పైగా మండలాల్లో ప్రజలు నివసిస్తున్నారు. వాళ్ళందరినీ కూడా బార్డర్ లో ఉన్నట్టు వాళ్ళందరినీ కూడా, అదే కాకుండా తమిళనాడులో కొన్ని ప్రాంతాల్లో తెలుగు వారికి పట్టుగా ఉన్నట్టు ప్రాంతాల్లో కూడా ఆయన పర్యటన చేయడం జరిగింది. ఎన్నో రకాల ఆయన హామీలు ఇచ్చారు. అదేవిధంగానే ఆయన అంటే ఓటర్లని కూటమి అక్కడ నిలబడినటువంటి నేపథ్యంలో వాళ్ళ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నం చేశారు. దాంట్లో సక్సెస్ఫుల్ అయ్యారని చెప్పొచ్చు. అయితే ఇట్లా చాలా అంశాలు తమిళనాడులోనే అయితే త్రిముఖ పోటీ ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే టీవీకే పార్టీ, అదేవిధంగానే అన్నా డిఎంకే కావచ్చు, అంటే అన్నా డిఎంకే అంటే కూటమి బీజేపీ అన్ని కలిసి వాళ్ళు నిలబడారు. డిఎంకే అధికార పార్టీకి సంబంధించి. సో వీళ్ళు ముగ్గురు కూడా త్రిముఖ పోటీ ఉంటుంది. ఈ త్రిముఖ పోటీలో మరికొన్ని గంటల్లోనే అంటే ప్రజలు వాళ్ళ తీర్పుని ఇవ్వబోతున్నారు. రేపు ఉదయం 7 గంటల నుంచి కూడా ఎన్నికల సరళి ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ఉదయం నుంచి 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటికే సమస్యాత్మక ప్రాంతాలు కావచ్చు, ఇట్లా అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా ఎన్నికల అధికారులు పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. మరోవైపు ఈ ఎన్నికలకు సంబంధించి గత నెల రోజుల నుంచి కూడా అంటే బీజేపీ నుంచి అగ్రనాయకుల కాడి నుంచి ప్రాంతీయ పార్టీల అగ్రనేతలు, వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నటువంటి నేతలంతా కూడా పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారంలో నిమగ్నయ్యారు. ఈ 3 పార్టీలు మిగిలిన పార్టీల్లో. గోపినాథ్ మనం క్లియర్ గా ఒక అంశాన్ని మాట్లాడుకుంటే, జయలలిత తర్వాత ఒక రకంగా చెప్పాలంటే అక్కడ రాజకీయ శూన్యత అనేది కనిపించింది. అటు కరుణానిధి, ఇటు జయలలిత ఆ టైంలో ఎన్నికల సంగ్రామమైనా ప్రచారమైనా తారాస్థాయిలో ఉండేది. సరే, ఇప్పుడు స్టాలిన్ ఉన్నా ఇటు వచ్చేసరికి జయలలిత పార్టీకి సంబంధించి అంత ప్రభావం చూపే నాయకులు లేకుండా పోయారు. సో విజయ్ ఆ రాజకీయ శూన్యతను ఫుల్ఫిల్ చేయగలుగుతారా లేదా అనేది మీరు చెప్పినట్టుగా ఎన్నికల ఫలితాల తర్వాతే తెలుస్తుంది. ఎంతవరకు ప్రభావితం ఉంది ఇంకా, అంటే జయలలిత ఫోటో చూసి ఓట్లు వేసే పరిస్థితి ఇంకా తమిళనాడు ప్రజల్లో ఉందంటారా? ఖచ్చితంగా ఉంది వంశీ. ఎందుకంటే అంటే గతంలో జయలలిత గారు చనిపోయిన తర్వాత పళనిస్వామి ముఖ్యమంత్రి అయ్యారు. బట్ దాని తర్వాత 5 ఎలక్షన్స్ లో డిఎంకే పార్టీ అధికారం చేపట్టింది. కానీ ఈ 5 ఏళ్ల కాలంలో అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఎస్టాబ్లిష్ చేయడంలో పళనిస్వామి అన్నా డిఎంకే పార్టీ ప్రస్తుతం ఆయనే చూస్తున్నారు. కాబట్టి ఆయనే దాంట్లో సక్సెస్ఫుల్ అయ్యారు. ఎందుకంటే అక్కడ ప్రభుత్వం, డిఎంకే ప్రభుత్వం మహిళల విషయంలో కావచ్చు, అంటే ఇట్లా డ్రగ్స్, ఇట్లా గంజాయి కావచ్చు, లేదా లా అండ్ ఆర్డర్ విషయంలో కంప్లీట్ గా ఫెయిల్యూర్ అవ్వడం, మరోవైపు ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు పెద్ద మొత్తంలో అంటే అవినీతిలో కూరుకుపోవడం, ఇవన్నిటిని కూడా ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం చేసింది అన్నా డిఎంకే పార్టీ అధినేతలు కావచ్చు, లేదంటే ఆ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా ఇందులో సక్సెస్ఫుల్ అయ్యారు. కాబట్టి ఖచ్చితంగా ప్రత్యామ్నాయంగా అక్కడ డిఎంకేకి సంబంధించి మాత్రం గట్టి ఎదురు దెబ్బే అయితే ఉండే అవకాశం అయితే ఉంది. అయితే ఇది గెలుపోవటం అనేది సహజం కాబట్టి ప్రజలు ఏ విధంగా తీర్చిస్తారో మీరు ఇంకా మనం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. మరి కొన్ని గంటల్లో మాత్రం ఈ పోలింగ్ ప్రక్రియ అనేది ప్రారంభం అవుతుంది. కాబట్టి ఇప్పటికే గత నెల రోజుల నుంచి కూడా వాళ్ళ స్థాయిలో వాళ్ళు ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి అంటే అన్నా డిఎంకే కూటమి తరఫున ఖచ్చితంగా మేము అధికారంలోకి రావాలనే ఆలోచనతో వాళ్ళు పెద్ద ఎత్తున ప్రయత్నం చేయడం జరిగింది. అందువల్లనే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా ఈ ఎన్నికల్లో అక్కడ ప్రచారం చేయించే ప్రయత్నం చేశారు కూడా.
చాలా ప్రాంతాల్లో తెలుగు వారందరినీ కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా అక్కడికి వెళ్లి నివసిస్తూ అక్కడ అంటే సెటిల్ అంటే అక్కడే అంటే ఉండిపోయినటువంటి చాలా మంది ఉన్నారు నివాసులు. వాళ్ళందరినీ కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేయడం జరిగింది. సో అన్ని రకాలుగా నువ్వు చూస్తే మాత్రం అన్నాడీఎంకే కూడా ఈ ఎన్నికల్లో చాలా దూకుడుగానే వెళ్ళింది. ప్రజల్ని వాళ్ళ వైపు తిప్పుకునే ప్రయత్నం అయితే చేశారు. కానీ ఫలితం అనేది అతి త్వరలోనే తెలిసే అవకాశం అయితే ఉంటుంది. బట్ అంటే ఏదైనప్పటికీ కూడా రేపు ఉదయం 7 గంటల నుంచి కూడా ఎన్నికల్లో అంటే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 234 నియోజకవర్గాల్లో కంప్లీట్ గా ఒకే రోజు రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఈ పోలింగ్ అనేది జరుగుతుంది. గోపినాథ్, మనం చూస్తుంటే విజయ్ గురించి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఎక్కడ సభలు నిర్వహించినా జనం అయితే భారీగానే తరలి వచ్చారు. అండ్ ఈసారి తమిళనాడులో యువకులు ఎక్కువగా ఓటింగ్ హక్కు పాల్పంచుకోబోతున్నారు. అండ్ ఇక్కడ 2 అంశాలు తెర మీదకి వస్తున్నాయి. ఒకటి, స్టాలిన్ సర్కార్ విద్యార్థులకు ఇచ్చిన ప్రయోజనాలు ఒకవైపు వస్తూ ఉంటే, మరోవైపు విజయ్ ఒక రకంగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మిగిలిపోయిన పరిస్థితి. యువ ఓటర్లు ఎటుమొగ్గు చూపే అవకాశం ఉందంటారు? ఈ యువ ఓటర్ల ఓటు బ్యాంకుతో ఏ పార్టీ లబ్ధి పొందే అవకాశం ఉంది? ఖచ్చితంగా. ఎందుకంటే మొదటి నుంచి కూడా పార్టీ ఆవిర్భావం నుంచి కూడా టీవీకే అధినేత విజయ్ యువతకు ప్రాధాన్యత కల్పిస్తూ కూడా ఆ సీట్ల విషయంలో కావచ్చు, లేదంటే యువతను ఆకర్షించే విధంగా ఎన్నో అంశాలని ఆయన ప్రతి స్పీచ్ లోనూ మాట్లాడడం జరిగింది. అదే విధంగానే ఎమ్మెల్యేలుగా నియోజకవర్గాలు నిలబెట్టే సందర్భంలో కూడా బీఫామ్స్ ఇచ్చే సందర్భంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుని ఎక్కడా కూడా ఎటువంటి అవినీతి మరకలేనటువంటి నేతలకంతా కూడా యువతకి ప్రాధాన్యత కల్పించారు. అక్కడ సక్సెస్ఫుల్ అవ్వడం జరిగింది. సినీ రంగంలో ఆయన ప్రవేశించిన తర్వాత ఏ విధంగా ముందుకెళ్లారో అదే స్థాయిలో అదే యువతని ముందుకు పెట్టుకుని ఇవాళ రాజకీయంగా ముందుకెళ్లాలి, అదే విధంగానే ప్రజల కోసం సేవ చేయాలనే దృక్పథంతో ఆయన ఈ రకంగా ముందుకెళ్లడం జరిగింది. అందువల్లనే ప్రతి సమావేశంలో కూడా యువతకు ప్రాధాన్యత కల్పిస్తూ అదే విధంగానే సీనియారిటీ వాళ్ళని కూడా కలుపుకొని పోతూ పార్టీలోకి ఆహ్వానిస్తూ ఇతర పార్టీలు అన్నాడీఎంకే నుంచి కావచ్చు, డిఎంకే నుంచి కావచ్చు, ఇట్లా మిగిలిన పార్టీల నుంచి కూడా చాలా మంది అంటే విజయ్కి సంబంధించినటువంటి అంటే ఆయన ఆశయాలు వాటికి సంబంధించే వాళ్ళు ఆ పార్టీలో చేరడం జరిగింది. ఇవన్నీ కూడా తక్కువ కాలంలోనే పార్టీ పెట్టినప్పటికీ కూడా ఎక్కువగా ఆయన అంటే యువతను ఆకర్షించే విధమైనటువంటి ప్రయత్నం అయితే చేయడం జరిగింది. అవన్నీ కూడా కలిసి వచ్చే అంశం అయితే ఉంది. ఎందుకంటే ఎక్కువగా చెన్నై అంటానం కానీ తమిళనాడు అంటానం కానీ ఎక్కువగా పారిశ్రామికంగా కావచ్చు, ఇట్లా ఉద్యోగ అవకాశాలు ఇట్లా చాలా అంశాలు ముడిపడి ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఈ పార్టీకి సపోర్ట్ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల ఆయన నిన్న పబ్లిక్ మీటింగ్ లో కూడా ఇతర దేశాల నుంచి అంటే టికెట్లు పెట్టుకుని అంటే నేరుగా ఇక్కడికి హోటల్లో వస్తున్నటువంటి ఓటర్లు మహాశైలకు అందరికీ కూడా ఆయన చాలా అంశాలని చెప్పడం జరిగింది. అండ్ గోపి, ఒకసారి మనం పశ్చిమ బెంగాల్ వెళ్దాం. పశ్చిమ బెంగాల్ కూడా ఈసారి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అక్కడ 2 విడతల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఎప్పుడూ లేని విధంగా ఈసారి హై సెక్యూరిటీ పశ్చిమ బెంగాల్లో కల్పిస్తున్నారు. అండ్ ఇక్కడ ఇంకొక అంశం కూడా మాట్లాడుకుంటే మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి దీదీకి చెక్ పెట్టాలని భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం పావులు కదుపుతూ వచ్చింది. మోదీ షా ద్వయం ఒక స్కెచ్ వేశారంటే సో ఇప్పటి వరకు ప్రతిదీ కూడా సఫలీకృతం అవుతున్న పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఈసారి అసలు దీదీకి చెక్ పెట్టగా స్టామినా అక్కడ కనిపిస్తోందంటారా? మరలా దీదీ అధికారంలోకి రావచ్చా? పశ్చిమ బెంగాల్ ఓటర్ తీర్పు ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? ఖచ్చితంగా వంశీ. ఎందుకంటే మనం చూసాం గత 15 సంవత్సరాల నుంచి కూడా ఏకర చక్రాధిపత్యంగా ఆమె వ్యవహరిస్తున్నారు ముఖ్యమంత్రిగా, పార్టీ అధినేతగా. అంటే బహుశా అంటే దేశంలో ఎన్నో రాష్ట్రాల్లో బీజేపీకి ఎదురు దెబ్బలు. గోపినాథ్ ప్లీజ్ హోల్డ్. ఒకసారి మనకు స్వామి జాయిన్ అవుతున్నారు. స్వామి, గుడ్ ఈవినింగ్. పశ్చిమ బెంగాల్లో ఈసారి ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే అక్కడ దీదీ వర్సెస్ మోదీ అన్న టాక్ వినిపిస్తోంది. సో ఏం చెప్పదలుచుకున్నారు పశ్చిమ బెంగాల్ దంగల్ గురించి? వంశీ, రేపు పశ్చిమ బెంగాల్ తొలి విడత పోలింగ్ లో భాగంగా రేపు 16 జిల్లాల్లో 152 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుంది. దీనికి సంబంధించి 1478 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. దాదాపుగా ఇప్పటికే 2.5 లక్షల మంది కేంద్ర బలగాలతోటి భద్రత కల్పించారు. సమస్యాత్మక ప్రాంతాలకు సంబంధించి మరింతగా ఇంటెన్సివ్ గా పికెటింగ్ నిర్వహిస్తున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి బెంగాల్లో 2 విడతల పోలింగ్ నిర్వహిస్తున్నారు. తమిళనాడులో ఒకే విడతల పోలింగ్ నిర్వహిస్తున్నారు. దీంతో తమిళనాడుతో పోలిస్తే బెంగాల్లో ఈసారి ఎలక్షన్స్ అనేది కూడా అత్యంత పటిష్టంగా జరుగుతున్నాయి. ఈసారి దీదీని ఓడించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం అంతా కూడా పనిచేస్తుంది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ప్రచారం కొనసాగిస్తున్నారు. గత 15 రోజులుగా అక్కడనే మకాం వేసినటువంటి అమిత్ షా మొత్తం ప్రచార సరళికి సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా తానై వివరిస్తున్నారు. ఇటీవల జరిగినటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ తోటి షారుఖ్ తన్నుని చాలా ఓట్లను తొలగించారని చెప్పేసి టీఎంసీ నేతలంతా కూడా ఒకవైపు ఆందోళన చేశారు. దానికి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున గొడవలు కూడా జరిగాయి. ఈసారి దాదాపుగా
బెంగాల్లో మరోసారి పాగా వేయడం కోసం, నాలుగోసారి ఆ ముఖ్యమంత్రి పీఠం దక్కించుకోవడం కోసం తృణమూల్ కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుంటే ఈసారి దీదీని ఖచ్చితంగా ఓడించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుంది. పోయినసారి 3 స్థానాల నుంచి 90 స్థానాలకు పైగా ఎగబాకినటువంటి భారతీయ జనతా పార్టీ ఈసారి ఖచ్చితంగా అధికారం రావడమే లక్ష్యంగా పనిచేస్తుంది. ఇటు తమిళనాడుతో రేపు 234 నియోజకవర్గాల్లో దాదాపుగా 4023 మంది పోటీ చేస్తున్నారు. దీనికి సంబంధించి 85,000 మంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నారు. 5,73,00,000 మంది ఓటర్లు రేపు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా 75,064 పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. ఇటు తమిళనాడు మొత్తం ఒకే దఫన రేపు ఎలక్షన్ జరగనుంది. ఇటు బెంగాల్లో మాత్రం 2 విడతల ఎలక్షన్ కొనసాగుతుంది. రేపు ఒకసారి, తర్వాత 28వ తేదీన మరొక దఫా పోలింగ్ కొనసాగుతుంది. దీంతో తమిళనాడు కంటే కూడా రేపు వెస్ట్ బెంగాల్లో ఏం జరుగుతుందని చెప్పేసి కూడా అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. వెస్ట్ బెంగాల్లో శాంతి భద్రతలు ఇబ్బంది కలగకుండా జాగ్రత్త పడుతున్నారు. అందుకోసమే వెస్ట్ బెంగాల్ రేపు 16 జిల్లాల్లో 152 నియోజకవర్గాలకు మొదటి విడత పోలింగ్ జరుగుతుంది. వంశీ, రైట్. మనం మాట్లాడుకుంటున్నట్టుగా ఈ 2 రాష్ట్రాలు కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా కనిపిస్తున్నాయి. ఇక 2 రాష్ట్రాలు ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించి ఎన్నిక ముగిసింది. సో మొత్తంగా ఈ 5 రాష్ట్రాలకు సంబంధించిన దాన్ని ఒక మినీ భారతంలో ఒక రకంగా పోలింగ్ గా చూస్తున్నారు. ఎన్నికల సంగ్రామం మినీ ఎన్నికల సంగ్రామంగానే భావిస్తున్న పరిస్థితి. సో ఎలా చూడొచ్చు అంటారు? మొత్తంగా ఓవరాల్ గా ఏం చెప్పదలుచుకున్నారు సార్? రైట్, సమ్ టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది. మొత్తంగా రేపు ఎన్నికలైతే జరగబోతున్నాయి. ఇటు తమిళనాడు అటు పశ్చిమ బెంగాల్కి సంబంధించి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ అయితే సకల ఏర్పాట్లు పూర్తి చేసింది. సో ఏ విధంగా నాయకులు ప్రచారాన్ని హోరెత్తించారో చూసాం. మొత్తంగా తమిళనాడులో 234 అసెంబ్లీ సీట్లకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహించబోతున్నారు. అసలు 2 రాష్ట్రాల్లో ఎవరి పరిస్థితులు ఎలా ఉన్నాయనేది మినిట్ టు మినిట్ అప్డేట్ రేపు ఉదయం నుంచి మీరు ఐ న్యూస్ స్క్రీన్ పై క్లియర్ కట్ గా చూడవచ్చు. సో బెంగాల్లో మరొకసారి టీఎంసీ అధికారంలోకి వస్తుందా, కమలమే వికసించబోతుందా, ఏ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి, సో అక్కడ పోలింగ్ పర్సంటేజ్ ఏ విధంగా నమోదవబోతుంది, తమిళనాడులో పరిస్థితి ఏంటి, తమిళనాడులో త్రిముఖ పోటీ నెలకొందా, విజయ్ ఎవరి ఓట్లు చేల్చబోతున్నారు, సో విజయ్ ప్రభావం ఎంతవరకు ఉంటుంది, సో ఓటింగ్ పర్సంటేజ్లు ఏ పార్టీకి అనుకూలంగా ఉంటాయి, సో విజయ్ చీల్చే ఓట్లతో అధికారంలోకి ఎవరు రాబోతున్నారు, ప్రతిపక్ష పాత్ర ఎవరికి దక్కబోతుంది, లేదు కింగ్ మేకర్ గా విజయ్ అవతరించబోతారా, రకరకాల అంశాలు అయితే కనిపించబోతున్నాయి. రైట్. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు భారతీయ జనతా పార్టీ స్పోక్స్ పర్సన్ మహేష్ నామాని గారు జాయిన్ అవుతున్నారు. మహేష్ నామాని గారు నమస్కారం. నమస్తే అండి. సో ఏంటి, ఎలా చూడబోతున్నారు ఈ 2 రాష్ట్రాల ఎన్నికను? ఒకవైపు తమిళనాడు, మరోవైపు పశ్చిమ బెంగాల్. ఏం చేయబోతుంది భారతీయ జనతా పార్టీ ఇక్కడ? సో మాకు అస్సాం మాకు ఒక జాకీ లాగా అయితే ఇవి 2 రాష్ట్రాలు ఏదైతే తమిళనాడు తర్వాత పశ్చిమ బెంగాల్, ఈ 2 రాష్ట్రాల్లో మా ప్రచారము ముఖ్యంగా ప్రధానమంత్రి గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, తర్వాత నితిన్ నవీన్ గారు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఆడ పనిచేసిన తర్వాత కార్యకర్తల నుంచి ప్రజల నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ ఏంటంటే తప్పకుండా ఈ కావచ్చు ఇటు తమిళనాడులో ఎన్డీఏ సర్కార్ రావాలని చెప్పి తమిళనాడులో కావచ్చు ప్రజలంతా కూడా ఒక పట్టం కడతా అనేటువంటి ఒక వాతావరణం, పండుగ వాతావరణం కనబడతా ఉంది. ఇంతకుముందే మీ కాల్ రావడం కంటే ముందు కూడా అక్కడ మా కార్యకర్తలతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు చెప్తారు అశేష జనవాహినితో ఈ రోజు ర్యాలీలు జరుగుతా ఉన్నాయి, ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. మోదీ గారి యొక్క నాయకత్వం పట్ల, ఈ మోదీ గారు చేసినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ పట్ల ప్రజలకు మంచి రెస్పాన్స్ ఉంది, కనెక్టివిటీ పెరిగింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయింది, ఎంప్లాయ్మెంట్స్ పెరిగింది, స్టార్ట్అప్ ఇండియా, స్టాండప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అని చెప్పేసి ఈరోజు సుమారుగా 10,000 పైన ఈరోజు తయారు కావడం జరిగింది. అంటే చిన్న సో దీనికి కారణంగా యూత్ కావచ్చు, అయితే ఈ 18+ మొదటిసారి ఓటేయబోతున్న ప్రజలంతా కూడా యంగ్స్టర్స్ ఎవరుతున్నారో వీళ్ళంతా బీజేపీకే ఓటేస్తున్నారు. రైట్, సమ్ టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది. మొత్తంగా చూస్తున్నాం 2 రాష్ట్రాల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా అయితే ఎన్నిక నిర్వహించేందుకు ఈసీ సకల ఏర్పాట్లు చేసింది. సో ఏం జరగబోతుంది రేపు, ఓటరు ఏ విధమైన తీర్పు ఇవ్వబోతున్నాడు, సో ఇప్పటికే మొత్తంగా 2 రాష్ట్రాల్లో అభ్యర్థులు ప్రచారాన్ని అయితే హోరెత్తించారు. రేపు వారి భవితవ్యం ఈవీఎం లో నిక్షిప్తం కాబోతోంది. టీఎంసీ మరొకసారి అక్కడ అధికారంలోకి వస్తుందా, కమలమే వికసించబోతుందా, తమిళనాడులో ఎటువంటి మ్యాజిక్ జరగబోతోంది, తమిళ ఓటర్ ఎటువైపు తీర్పు ఇవ్వబోతున్నాడు, మరొకసారి స్టాలిన్నే కోరుకుంటారా, లేదు ఎన్డీఏ కూటమి అక్కడ అధికారంలోకి రాబోతుందా, విజయ్ ఏ విధమైన మ్యాజిక్ చేయబోతున్నారు, విజయ్ను ప్రజలు ఆదరిస్తారా, సభకు వచ్చిన జనం ఆ జనం ఓట్లను మలుస్తారా, ఈవీఎంలో విజయ్కు
అనుకూలంగా తీర్పు ఇవ్వబోతున్నారా, విజయ్ పార్టీని బలపరచబోతున్నారా అనేది తమిళనాడు రాజకీయాల్లో అంశమైతే, ఇక ఇటు దీదీ వర్సెస్ మోదీగా పశ్చిమ బెంగాల్ ఎన్నికను చూస్తున్నాయి అన్ని ప్రధాన పార్టీలు. అదేవిధంగా దేశంలో ఉన్న రాజకీయ పక్షాలు ఈసారి మోదీ దీదీ ఢీకొంటున్నారన్నట్టుగా పశ్చిమ బెంగాల్ దంగలైతే కనిపిస్తూ ఉన్న పరిస్థితి. సో ఖచ్చితంగా మరలా అధికారంలోకి నేనే వస్తానంటూ దీదీ చెప్తూ ఉన్నారు. సో చూద్దాం ఏం జరగబోతుంది ఈ దంగల్లో అనేది వేచి చూద్దాం. ఇది ఇవాల్టి ప్రైమ్ టైమ్ డిబేట్. స్టే ట్యూన్.